జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. అప్పులు అధికమైపోతూ ఉంటాయి. అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ధనం ఖర్చు అయిపోతూ ఉంటుంది. తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడల గురించి మనం వింటూ ఉంటాం. అలాగే మీ యొక్క జన్మజాతకాన్ని అనుసరించి లేదా గోచార వశాత్తు అనుసరించి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహర్దశ లాంటి విషయాలు కూడా వింటూ ఉంటూ తీవ్రమైనటువంటి ఇబ్బందులు మనం పడుతూ ఉంటాం. ఏ పని చేసినా కూడా కలిసి రాదు. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో నష్టాలు, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో అనవసరమైనటువంటి ఇబ్బందులు, పై అధికారుల వల్ల సమస్యలు, మనం ఊహించనటువంటి బదిలీలు, అలాగే సంతానం కలగకపోవటం, వైవాహిక జీవితంలో భార్యాభర్తలు సఖ్యతగా లేకపోవటం, దూర ప్రాంత ప్రయాణాలు ఆగిపోతూ ఉండటం, ఏదో రకమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు, ఇలాగా మన దైనందిన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు మనం అందరం అనుకుంటూ ఉంటాం, మన జాతకం సరిగ్గా ఉందో లేదో పక్కన పెడితే తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడల గురించి మనం వింటూ ఉంటాం. ఇలాంటి సందర్భంలో ఎవరైనా సరే మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ని చాలా అందంగా ఉంది, చాలా బాగుంది, ఎంత కొన్నారు అని వాళ్ళు అడుగుతారు. చాలా బాగుందని వాళ్ళు చెప్పినటువంటి గంటలోపు, 2 గంటలలోపు అది కింద పడటం, పగిలిపోవటం, స్క్రాచెస్ పడటం, చెడిపోవటం, ఇలాంటి సంఘటనలు మన దైనందిన జీవితంలో కొన్ని జరుగుతూనే ఉంటాయి. అప్పుడు అనుకుంటారు మీరు, నా మీద చాలా తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు ఉన్నాయి, ఆ కారణంగానే నాకేది కూడా కలిసి రాకుండా పోతుంది, ఎన్నో ఇబ్బందులు ఉంటున్నాయి. ప్రత్యేకించి ఏలినాటి శని మీ జాతకంలో నడుస్తున్నా, అష్టమ శని నడుస్తున్నా, అర్ధాష్టమ శని నడుస్తున్నా ఈ బాధలు, ఈ తీవ్రత మరింత ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి పరిహారం చెబుతారు. ఎన్నో రకాలైనటువంటి యజ్ఞ ఆగాది క్రతువుల్ని, వాటిని వీటిని మనం ఆచరణ చేయలేం. కానీ అతి సులభమైనటువంటి మార్గంలో లోక కళ్యాణం కోసం వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసన ఫలితంగా శని భగవానుడికి ఈశ్వర తత్వాన్ని ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి అవతార పురుషుడైనటువంటి కాలభైరవుడి యొక్క విశేషవంతమైనటువంటి ఆశస్సులతో ఓ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో వారణాసి నగరాన్ని మేము సందర్శన చేసినప్పుడు, ఆ వారణాసి నగరం కాశీక్షేత్రంలోని ఆ కాలభైరవ స్వామి వారిని సందర్శించినప్పుడు లోక కళ్యాణార్థం విశ్వంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏలినాటి శని జరుగుతున్న, అష్టమ శనిలో ఉన్న, అర్ధాష్టమ శని ప్రభావంలో ఉన్న తప్పనిసరిగా వాళ్ళని రక్షించగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి దైవిక వస్తువును తయారు చేయాలనేటువంటి సంకల్పం మాకు కలిగింది. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళమైనటువంటి ఆశస్సుల చేత, వారి ఉపాసనా ఫలితం, మరోవైపు కాలభైరవ స్వామి వారి యొక్క అనుగ్రహ అనుమతి చేత ప్రశస్తవంతమైనటువంటి కాలభైరవ రక్షని మన బ్రహ్మపదం వైదికంగా దాన్ని తయారు చేసింది. విశేషవంతమైనటువంటి జపాన్ని, తపాన్ని, తర్పణిని గావించి లోక కళ్యాణార్థం అందరికీ కూడా అందజేస్తుంది. ఎవరైతే కాలభైరవ రక్షణ ధరిస్తారో వారికి ఉన్నటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడ సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తొలగిపోతాయి. మీ జాతకంలో ఏలినాటి శని నడుస్తున్నా, అష్టమ శని నడుస్తున్నా, అర్ధాష్టమ శని నడుస్తూ ఉన్నా, ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులున్నా తొలగిపోతాయి.